निर्घड़े अड़ी మా పక్కరా ఈ విగ్రహం మదర్ తెరెసా గారి విగ్రహం ఆవిష్కరించి దాదాపు సంవత్సరంగా వస్తుంది. ఇది ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు గారితో ఆవిష్కరించబడింది. ఈ విగ్రహ దాత సుధీర్ నాయుడు. ఈ విగ్రహం మేము ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ వచ్చేటప్పుడల్లా మాకు స్ఫూర్తిని ఇస్తుంది. అంటే మిగతా రోజులు ఇవ్వదని కాదు, ప్రతిరోజు ఇస్తుంది. ప్రార్థించే పెద్దవాళ్ళకన్నా సాయం చేసే చేతులు మిందని చెప్పారు. కాబట్టి ఆమె స్పెషల్గా ఒక ఆశ్రమం పెట్టి సేవ చేసి అనాథలను చేరదీశారు. అట్లా మేము అట్లా చేయకపోతున్నా మేము జీతాలు తీసుకుంటున్నప్పటికీ కూడా పబ్లిక్ పూర్ పీపుల్ మా దగ్గరికి వస్తున్నారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పేదలు అతి పేదలు వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ సేవ చేసే అవకాశం మాకు కలిగింది. కాబట్టి అదృష్టాన్ని కలుగజేస్తూ ఈ విషయాన్ని పదే గుర్తు చేయించుకునే అవకాశం కల్పించింది సుధీర్ కుమార్ గారికి మా కృతజ్ఞతలు. భారతరత్న నోబెల్ పీస్ అవార్డు గ్రహీత, సేవ అనగానే భారతదేశంలో ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే మదర్ తెరెసా పేరు. అటువంటి మదర్ తెరెసా గారి జయంతి సందర్భంగా గత సంవత్సరం కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల తరపున ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి ఈరోజు మన సూపరింటెండెంట్ గారు, మిగతా ఆర్ఎం గారు, రెడ్ క్రాస్ సభ్యులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు అందరి సహకారంతో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆమె స్ఫూర్తిని మరోసారి కావలపట్నంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ సేవకి పునరంకితమై ప్రతి ఒక్క పేదలకు కానివ్వండి, ఇంకా రోగస్తులకు కానివ్వండి ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు డాక్టర్లు గారు ఇక్కడ చేస్తున్న సేవగా, నర్సులు కానీ డాక్టర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ చేస్తున్న సేవని గుర్తుంచుకునే విధంగా ఇక్కడికి ఈ విగ్రహాన్ని ఏర్పరచడం జరిగింది. ఒక సేవకి ప్రాంతం కానీ, కులం కానీ, మతం కానీ ఏ విధమైన సంబంధం లేదు. సేవ చేయాలనే మంచి సంకల్పమే మనల్ని ముందుకు తీసుకెళ్లాలనేది మదర్ తెరెసా గారు అందరికీ ఇచ్చిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి మన చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఉన్న ప్రజలందరికీ కూడా మనం ఉన్నాము అనే భావన కలిగించాలని కోరుకుంటూ
నేను చూసా ఇరిగితే అటు చేస్తే అటు ఇటు పడాలి కదా అటు ఇటు తిరుగుతారు ముక్కలు ముక్కలుగా గాలికి ఇరిగిపోయిందంట కెమెరా ఇచ్చేయమంటే ఉంటుంది మంచిగా మాట్లాడుకోరా అది స్తంభం గురించి మాకు షాప్ ఉంది మా మీద ఎప్పుడు పడుతుందో ఒక తన్ని ఊపి చూపుతుంది ఊపి కూర్చొని అధికారులు నిర్లక్ష్యం వేసుకో వేసుకో అంటే వీడు షేకింగ్ ఎంత ఉన్నానా తీసుకోమాట ఉపయోగం లేదు దానివల్ల మరి మీ పేరేనా నా పేరు పాపారావు అండి ఈ స్తంభం ఎక్కడి ఇక్కడ దగ్గర ఒక 6 నెలల నుంచి ఇట్లాగే పడిపోయింది మాది టాటూ షాపు పక్కన చెప్పుల షాపు ఆ పక్కన వచ్చేసి స్టిక్కరింగ్ చాలాసార్లు మున్సిపాలిటీ వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఇచ్చినాము వాళ్ళు ఎంత కాడికి పట్టించుకోవట్లేదు ఇక్కడ అందరి పిల్లలు స్కూల్ పిల్లలు పక్కనే స్కూల్ ఉంది పిల్లలు తిరుగుతూ ఉంటారు కవక్కన ఎవడన్నా వచ్చి టచ్ చేసినా కానీ అది పడిపోయేలాగా ఉంది ఏంటంటే వరకు టచ్ చేసినా కానీ ఇది ఊగుతుంది చాలాసార్లు చాలా కంప్లైంట్ ఇచ్చినా కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు దీనికి ప్రభుత్వం మాకు ఏదో ఒకటి చేయాలని మేము కోరుతున్నాము ముందు మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము అలాగే విలేకరికి మీరు కూడా చాలాసార్లు వచ్చారు తీసుకున్నారు వెళ్ళిపోయారు మళ్ళీ వస్తున్నారు నెలకు ఒకసారి వస్తారు తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మాకు ఏదో ఒక న్యాయం కావాలి గవక్కన పడిపోయిందంటే ముడుకు చాలా ఇబ్బందులు పాలైపోతాం వర్షం వచ్చినప్పుడు అయితే మరీ ఇబ్బంది దానివల్ల మీరు ఎట్లయినా రెస్పాన్స్ తీసుకొని మన ప్రెస్ వాళ్ళకి పదే దీన్ని చూపించి మనం మేరుకునేటట్టు చేయాలని చెప్పి కోరుతున్నాం కన్నా దిగిన తర్వాత
డిపార్ట్మెంట్ విభాగానికి వెళ్తున్నటువంటి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి అంటే 2006 నుంచి సార్ని నేను గమనిస్తూ ఉన్నాను. అంటే సారు నేను కూడా ప్రకాశం జిల్లాలో పనిచేయడం జరిగింది. 2006 నుంచి కూడా సార్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని. మీకు చాలా మందికి తెలియని చాలా విషయాలు, ఏదో ఒక 2-3 విషయాలు మీతో పంచుకుందామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా సార్ ఏమంటారంటే, ఎప్పుడు కూడా నిరంతరమైనటువంటి విద్యార్థి అంటే దాదాపుగా ఇప్పుడు 54-55 సంవత్సరాల వయసున్నా కూడా అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందినా కూడా ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా తెలియదు ఏదో ఉన్నది అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి బాల వెంకటేశ్వరరావు గారు. దీనికోసం హెల్త్ పరంగా మినిమం ఫిట్గా ఉండాలి. పోలీస్ అనేవాడు ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే మనసు శరీరం కూడా సహకరిస్తుంది అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి శ్రీ బాల వెంకటేశ్వరరావు గారు. దానికోసం ఇప్పటికి కూడా వ్యాయామానికి మినిమం 1 అవర్ కేటాయించే అటువంటి మనస్తత్వం. ఎందుకంటే శరీరం ఫిట్గా ఉన్నప్పుడు ని ఓపికగా వాళ్ళు చెప్పేటువంటి కష్ట నష్టాలని ఓపికగా వినేటువంటి శక్తి మనకు వస్తుంది. లేదంటే అనవసరమైనటువంటి డిసీజెస్, బీపీ, షుగర్, రకరకాలైన వ్యాధులు చేరి వచ్చినటువంటి ఎవరైనా పిటిషనర్స్ కొని చాలా ఓపిక, ఓర్పు అనేది ఉండాలి. అంటే శారీరకమైనటువంటి శ్రమ ఉండాలి. అప్పుడు మాత్రమే వచ్చినటువంటి పిటిషనర్తో ఓపిక అతను చెప్పేదంతా కూడా విని మనం ఏదైనా న్యాయం చేయగలుగుతాం అనేటువంటి దృఢంగా నమ్ముతున్నటువంటి వ్యక్తి. లాస్ట్కి 4 years తర్వాత అయినా కూడా లేట్గా అయినా కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సార్ బదిలీ మీద వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఆత్మీయ సత్కారానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ఈ రోజున బదిలీతో మీకు ఇచ్చారు ప్రమోషన్ అనే ఒక చోటు. మీ సేవలు మా కావలి ప్రాంతానికి ఎప్పుడూ కాల లోటు. 4 ఏళ్ళు ఆపి మీకు కొడిచారు వెనుకోటు. కానీ ఈ రోజున బదిలీతో మేమందరం అయినా మీకు ఇంకా ప్రమోషన్ కోసం మేము చేస్తాం వెయిట్. ఆ భగవంతుడు ఇచ్చిన ఈ మార్గంలో ఈ రోజున మీరు అడిషనల్ ఎస్పీగా వెళ్ళటం, మీరు సేవా రంగంలో మేటి ప్రతి పనిని అనుకుంటారు ఒక పోటీ, ప్రజలతో పడతారు మీరు భేటీ. అంత అద్భుతంగా చేశారు మీ డ్యూటీ. ఆయనే మన బాల వెంకటేశ్వరరావు పోటీ. నేను ఒకటే, ఇది అడగొచ్చో అడగకూడదో నాకు కానీ, ఏ అధికారైనా ఈ ప్రాంతం నుంచి ప్రమోషన్ మీద కానీ వేరే ప్రాంతానికి కానీ బదిలీ అయితే ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన పోలీసు సర్కిల్స్ ఎవరు, అది ఎట్లా ఉన్నాయో విచారించడం ఒక బాధ్యతగా మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ రోజున ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక్కొక్క వీర సైనికులు ప్రాణాలు వదిలేరని బతుకున్న మనం అనుకునే స్థితికి వస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో విశాఖపట్నం దగ్గర పడవలో వస్తూ కాల్పుల్లో 40 మంది 60 మంది పోలీసులు చనిపోతే అందులో మన నెల్లూరు జిల్లా వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అని విచారించే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున మీది కమిట్మెంట్. ఈ ఉద్యోగంలో చిన్నప్పటి నుంచే అపాయింట్మెంట్, సేవ మీ సెంటిమెంట్, ప్రజలతో అయినా జాయింట్. దాని విధంగా ఇచ్చింది గవర్నమెంట్ అపాయింట్మెంట్, అందుకే పంపించింది ఎన్ఫోర్స్మెంట్. న్యాయ నిర్ణయాన్ని తీసుకోవడంలో ఊగిసలాటం వచ్చినా కూడా తన దేశభక్తి, తన సర్వీస్ ఏందని మీరు నిరూపించుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా అధికారులందరికీ, ఎవరి కోసమో మీ జీవితాలు త్యాగం చేయొద్దు. ప్రజల కోసం ప్రాణాలు అంకితం చేయండి. ప్రజల కోసం ప్రాణాలు అంకితం చేయండి. సామాన్యమైన డిపార్ట్మెంట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడే 7 గంటల్లో ఎన్టీవీలో చూపించాడు. నేటి ఈ యొక్క గ్లోబలైజేషన్ మోహంలో పడి ఆడపిల్లలు తమ భవిష్యత్తు ఎట్లా నాశనం చేసుకుంటున్నారు. 7 నుంచి 7:30 దాకా టీవీలో చూపిస్తుంటే పోలీసు వ్యవస్థ దాన్ని ఛేదించి ఆ నరరూప రాక్షసుల్ని కటకటాలలో ప్రాణాలొట్టి
మొన్న ఒక బిడ్డ అయితే ఎదుర్కొని తన ప్రాణాలు వదిలడం ఒక కానిస్టేబుల్, క్షమించాలి ఆ వీరుడి పేరు మర్చిపోయినా. ప్రభుత్వ లాంఛనాలతో వీడుకోలు పలికాం, కానీ ఆ కుటుంబం కన్నీటి కొట్టు ఈ దేశ ప్రజల కోసం అనే విషయాన్ని మర్చిపోకుండా మీలాంటి భరతమాత ముద్దు బిడ్డలు మీరు ప్రమోషన్ వచ్చిందని మేము గర్వపడుతున్నాం, కానీ మీరు భయపడుతున్నారు. కారణం బాధ్యత పెరిగింది, బాధ్యత పెరిగింది. పై స్థాయి అధికారులు అంటే ఏసీ రూముల్లో కూర్చొని ఉంటారు, మిగతా వాళ్ళు పనులు చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు, డిఎస్పీ గారి దగ్గర నుంచి సిఏ గారు ఏం చేస్తున్నారు, సిఏ గారి నుంచి ఎస్ఐ గారి నుంచి రిపోర్ట్ వస్తున్నాయా, ఎస్ఐ గారి దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ రిపోర్ట్ ఇస్తున్నాడా, కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడు, హోంగార్డ్ ఏం చేస్తున్నాడు, ఇన్ని వివరాల సేకరణ. దీనిని ఒక బాధ్యత, ఒక ఛాలెంజ్. అందుకే ఈ డిపార్ట్మెంట్ అరేంజ్, అందుకే మీరు చేస్తున్నాను ఒక రేంజ్. అంతేగాని మనసులో ఉంది సార్ రేంజ్. మనసులో పోలీసు శాఖకు ఎంత కష్టపడి అప్పుడప్పుడు కొంతమంది మా మిత్రులు పోలీసు ఎస్పీలు వాళ్ళు కల్పించారు, అక్కడికి వెళ్ళిపోండి సార్. గవర్నమెంట్ మీకు వీక్ పాయింట్ తెలుసు, మీ బిడ్డల చదువుల కోసం మీ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని బానిసలు కావద్దు. అన్న రోజున డిపార్ట్మెంట్ అంటే ఏందో ప్రభుత్వాలే గడగడలాడతాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఎవరు పోలీసుల మీద ఒత్తిడులు కావద్దు, పోలీసుల యొక్క సేవలు జోక్యం చేసుకోవద్దు, వాళ్ళ సర్వీస్ వాళ్ళని చేయండి అని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మీకు ఒక మానసికత. దాని గురించి చెప్పాలంటే ఈజ్ లివింగ్ లెజెండ్, అది నడుస్తున్న చరిత్ర. ఫ్రమ్ ది బిగినింగ్ 85 డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి అడుగు ప్రతిదీ చెప్పుకుంటూ పోతుంటే ఒక చరిత్ర అవుతూనే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, చిలుకూరుపేట సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నప్పుడు ఆయన సర్వీస్ లో చెప్పుకోదగిన ఒకే ఒక విషయం చెప్పినట్టు గర్వంగా చెప్పుకోదగింది ఏంటంటే ఉస్మాన్ ఇది ఉందని అంటారు. డెకైడీ చేసి వెళ్తున్న డైరెక్ట్ గా నలుగురిని రెడీ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ మనిషి పట్టుకున్నారు. అది ఆ రోజుల్లో అప్రిసియేషన్ లెటర్, మరియు దీనికోసం ఎస్పీ గారికి మెడల్ కోసం కూడా సార్ కోసం కేటాయించబడింది. అది ఈ విషయంలో ఏంటంటే చెప్పవలసిన విషయం. కాకపోతే 20 years అయింది సార్, 20 years. విషయం ఏంటంటే ఇప్పటికీ స్పోర్ట్స్ మ్యాన్ ఆయన, రోజు గ్రౌండ్ లో కనబడుతుంటారు చాలా మందికి. విషయం ఎందుకు చెప్పినానంటే కొత్తగా వచ్చిన ఎస్ఐస్ ఉన్నారు, వాళ్ళని మమ్మల్ని ఎంత గైడ్ గా తీసుకెళ్తారంటే ఎంత సీరియస్ అవుతారో సార్ తెలియదు. ఒకసారి అనుకుంటాను అంత సీరియస్ గా బీపీ ఉన్నారు, ఇమ్మీడియట్ గా సీరియస్ అయిపోయి ఎంత కూల్ గా మాట్లాడుతుంటే మరుక్షణం చాలా కూల్ గా. అలాగే నేను ఎందుకు చెప్పాను, మీ లైఫ్ కోసం చెప్తున్నాను. నా దగ్గర ఉన్న ఏ సబార్డినేట్ కూడా ఎవరును ఎంటైర్ పీసీ నుంచి హోంగార్డ్ కానిస్టేబుల్ ఎస్ఐస్ ఎవరు కూడా చిన్న ఒక్కళ్ళు కూడా మాట పట్టాలని కానీ వాళ్ళు గమనించింది ఇదవడానికి కానీ, అంటే డిపార్ట్మెంట్ లో ఒక కోడి రెక్కల కింద తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకునేదో ఆ విధంగా అంత ఆత్మీయత అనుభవంతో ఏదైనా చిన్న ఇష్యూ ఏదైనా చిన్న తప్పులు వెళ్ళితే సరిచేసి ఒక ఇదిగా గైడెన్స్ ఇచ్చే గురువు గారు లెక్కన ఒక మా పిక్పి దాన్ని అంటే ఇక్కడ పదోన్నతిపై వెళ్తున్నందుకు ఒక రకంగా సంతోషమే, కానీ ఆయన దగ్గర మరింత రోజులు మేము చేయలేదే అని ఒక భావన. విధులు నిర్వర్తించి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ బదిలీపై వెళ్తున్న శ్రీ కె బాల వెంకటేశ్వరరావు గారి సన్మాన సభకు వీడ్కోలు సభకు హాజరైన దాని గురించి చెప్పాలి అంటే మా స్థాయి సరిపోదు అనేది నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము 1995 సంవత్సరంలో డిపార్ట్మెంట్లోకి వచ్చాము. ఆ టైంకే సార్ వాళ్ళు ఎస్ఐస్గా చేస్తున్నారు. మాకు రోల్ మోడల్ బ్యాచ్ ఎస్ఐస్. ఆ బ్యాచ్లో చాలామంది రోల్ మోడల్గా చేసుకున్న వ్యక్తిత్వాన్ని
అట్లే వృత్తి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు, అందులో సందేహం లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మేమున్నామంటూ సీనా మొబైల్స్కి నేరస్థలానికి విజిట్ చేయడము, అక్కడ ఉన్న విలువైన సాక్ష్యాలను సేకరించడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం అనే విషయాల గురించి దర్యాప్తుకు సంబంధించి అనేక విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. వాళ్ళు చేసే ప్రతి పనిని మేము చూసి మేము స్ఫూర్తి పొందాం సార్ మీ దగ్గర నుంచి. నా అదృష్టం కొద్దీ సారు ప్రకాశం జిల్లాలో చేస్తున్నప్పుడు అక్కడే చేస్తాను, కాకపోతే సార్ దగ్గర పనిచేయలేదు. ఇక్కడ కావల్లో సార్ దగ్గర పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఆయన ఒక నిరంతర విద్యార్థి. ప్రతి ఒక్కళ్ళు అదేలాగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటారు. వాస్తవంగా అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే పూర్తిగా మనకి ఏమాత్రం ఏ విషయంలోనో తెలియదు. పూర్తి పరిజ్ఞానం సంపాదించడం అనేది ముఖ్యం. ఏదో కొంత సూపర్ఫిషియల్ గా తెలుసుకుంటాం అనేది నిజమైన రిజల్ట్ రాదు. కాబట్టి మన పోలీసులు సంబంధించి కేసు దర్యాప్తులో కానీ ఇతర విషయాలు దేంట్లోనైనా తీసుకున్నా కానీ ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు, ప్రస్తావన చేసేటప్పుడు దాని గురించి సమగ్రంగా తెలుసుకుని ఉండడం మంచిది అంటారు. వయస్సు సార్ యొక్క సర్వీస్ కన్నా చిన్నది. ఒక్క ప్రొఫెసర్ వేస్తే తప్ప మిగతా వాళ్ళందరిది కూడా సార్ యొక్క సర్వీస్ కన్నా మా వయసు చాలా చిన్నది. అయితే నేనుగా సార్ని రోల్ మోడల్గా తీసుకోవడానికి ప్రధాన కారణాలు ఒక 4 ఉన్నాయి. టైం పంక్చువాలిటీ. ఎక్కడున్నా కానీ టైం మెయింటైన్ చేస్తారు సార్. ఎర్లీ మార్నింగ్ ఎంత రిస్క్ ఉన్నా ఉదయాన్నే గ్రౌండ్కి వెళ్ళడం, ఇంకా అవన్నీ మిగతా వాళ్ళందరూ అవన్నీ చెప్పేస్తారు. టైం పంక్చువాలిటీ. 2, ఎంతటి సిచ్యువేషన్ జరిగినా కానీ భయపడితే ఆ భయంలో ఏం చేయాలో మనకే తెలియకుండా పోతుంది. భయం లేకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే అది ఎట్లా సాల్వ్ చేయాలో కొత్త ఆలోచనలు వస్తాయి. సార్ ఎంతటి సీన్ ఎట్లా ఉన్నా సరే సెట్ కాన్ఫరెన్స్లో మేము ఎట్లా చెప్పినా సార్ మాత్రం ఓకే ఎందుకురా బాబు డైరెక్ట్గా పాయింట్ చెప్పు అని సెషన్తోనే సార్ గ్రహిస్తారు. అలాంటిది మేము కూడా అలాంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నాం. నేనైతే చేసుకున్నాను. 3rd పాయింట్ సమయస్ఫూర్తి. సిచ్యువేషన్ తగ్గట్టుగా మొబైల్ అవ్వడం. 4th పాయింట్ పేషెన్సీ. ఎవరు ఎంతమంది వచ్చినా సరే ఓపిక నశిస్తే అది చిన్నది కూడా తిరిగి మళ్ళీ మన మీదకి వస్తుంది. ఓపిక నశించినప్పుడు ఏమ్మా అనే బదులు ఏమ్మా అని గట్టిగా అంటే నేమ్మా అన్నట్టుగా వాళ్ళు అర్థం చేస్తున్నారు. అదే ఓపిక ఉంటే ఏమ్మా దామ్మా కూర్చో అని ఆ పదంలోనే ఓపిక ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా కానీ అది సాల్వ్ అయిపోతుంది. సో సమయం ఏంటో వాళ్ళ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సిఐడి పోలీసు మన పాత్రికేయులు కూడా నమస్కారాలు. ఇంతదాకా సార్కు ఉన్నటువంటి నాలెడ్జ్కి సంబంధించి, అదేవిధంగా అతని ఓర్పు నేర్పు గురించి అందరూ కూడా చెప్పారు. నాకు కొన్ని 2-3 అనుభవాలు మీతో పంచుకొని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రధానంగా మేమిద్దరం కూడా ఎలక్షన్స్ ముందు ఇక్కడ వచ్చాం. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం జరిగింది. డబ్బులు పట్టుకునేప్పుడు ఏం చేయాలా, వీటన్నింటి మీద కూడా సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే రాలేదు. కానీ వాటిని పట్టుకుని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. డబ్బు చేతిలో పట్టుకుంటాం, ఏం చేయాలో తెలియదు. చివరికి కలెక్టర్ గారి దగ్గర 3-4 అవర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో లాయర్స్ వచ్చారు, జేపీలు వచ్చారు, అందరూ వచ్చారు. ఎవరు కూడా పట్టుకున్న దాన్ని ఏం చేయాలో తెలియడం లేదు. 2-3 గంటలైనా దాన్ని చర్చ సాగడం లేదు. అటువంటి సందర్భంలో నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే, నేను కూడా ఎలక్షన్స్ దాదాపుగా జనరల్ ఎలక్షన్స్ ఆల్రెడీ చేశాను, ఆ తర్వాత ఒక బై ఎలక్షన్స్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ చేశాను, కోఆపరేటివ్ ఎలక్షన్స్, అన్ని రకాల ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చేశాం.
బట్ ఎక్కడ కూడా ఎవరు చెప్పినటువంటి సలహాలన్నింటినీ కూడా బాలవెంకటేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. వాటిని మన జిల్లాలో పాటించడం కూడా జరిగింది. ఇంతమంది డిఎస్పీలు కానీ ఎవరు చెప్పినటువంటి కూడా సక్సెస్ కాలేదు. కానీ సార్ పట్టుకున్న డబ్బుని ఏం చేయాలా, ఏ విధంగా చేయాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్నే మొత్తం జిల్లా అంతా కూడా పాటించడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మనం పాటించి మనం చేసిన తర్వాత కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఈ డబ్బును ఏం చేయాలని అడుగుతున్న సందర్భంలో మన జిల్లాలో దాని మీద క్లారిటీ రావడానికి ప్రధాన కారణం బాలవెంకటేశ్వరరావు గారు అని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒకటే కాదు, ఎన్ని ఎలక్షన్లు జరిగినా నేను చాలా మంది డిఎస్పీస్తో కాంటాక్ట్లో ఉన్నాం. ఎలక్షనే కాదు, ఎస్ఎస్సీ అట్రాసిటీస్ కేసెస్ కావచ్చు, లేదా వేరియస్ కేసెస్కి సంబంధించి చాలా మంది డిఎస్పీస్తో మా జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి డిఎస్పీస్తో చూడడం జరిగింది. బట్ ఇతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ నేను ఎక్కడ చూడాలి. ఇంతవరకు చెప్పినటువంటి వక్తలందరూ కూడా మాట్లాడేది అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు, ఇంకా తక్కువ అని చెప్పుకోవాలి. అతనితో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, ఎలక్షన్లో ఇద్దరికి టైం దొరికినప్పుడు పక్కన చిన్న కదిలించి వదిలేస్తే ఇంకా మనం మాట్లాడే పనిలే. ఆయన చెప్తూ ఉంటాడు, మనం వింటా ఉండాలి అంతే. అతని దగ్గర మనం 1 అవర్ వింటే మనకి నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఒక్క సబ్జెక్ట్ అని కాదు, సాధ్యమైనంత వరకు పక్కకు పోకుండా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసులకు సంబంధించి ఆయన లాగేవాడు. లేకపోతే వెళ్ళిపోతాడు, ఆయన సైన్స్కి వెళ్ళిపోతాడు, కెమిస్ట్రీకి వెళ్ళిపోతాడు, ఫిజిక్స్కి వెళ్ళిపోతాడు. మనకి ఏది అవసరమో దాని వైపు మళ్ళించగలిగితే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ కూడా అతని నుంచి మనం గెయిన్ చేయాలి. ఇది ఒకటే కాదు, ఎలక్షన్స్లో ఏరుకులు నాకు కూడా మర్చిపోలేడు బహుశా. అది చాలా సందర్భాలు ఈసారి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ను చాలా టాక్టికల్ కాకుండా డీల్ చేయడం జరిగింది. ఏరుకుల ఇష్యూ మీరు పేపర్స్లో అందరూ కూడా చూసుంటారు. అది మన డిఎస్పీ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా కూడా దాన్ని సక్సెస్ సాధించలేరు. అదేవిధంగా ఇక్కడ మా బాక్సులు రాకుండా జలదంకలో కావచ్చు, లేదా మనకు కావాల్సిన టౌన్లో ఎలక్షన్స్ జరిగిన సందర్భం కావచ్చు, లా అండ్ ఆర్డర్ ముందే ఊహించగలగడము, ముందే ఊహించి అది రాకుండా కూడా చాలా వాటిని మనం రెక్టిఫై చేయించడంలో కూడా బాలవెంకటేశ్వరరావు గారు చాలా తెలివిగా ట్యాకిల్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల సమస్య వస్తుందని ముందే ఊహించి అక్కడ ఎంతమంది ఫోర్సులు పెట్టాలా. ఇప్పుడు మామూలుగా మనం క్రిటికల్ హైపర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని చెప్పి మనం తయారు చేస్తుంటాం. కానీ దీనికి అన్నిటికీ కూడా మనము వాళ్ళు ఇచ్చేటువంటి బేసెస్ ఏమంటే, ఇంతకుముందు ఎలక్షన్స్లో ఏమైనా గెలవడం జరిగాయా, ఇంతకుముందు ఏమైనా అక్కడ ఏమైనా హత్యలు కానీ లేదా ఏదైనా ఇంజురీస్ జరిగాయా, వాటికి వదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ కరెక్ట్గా జడ్జి చేసి ఎక్కడైతే మనకు క్రిటికల్గా ఉండాలా, ఎక్కడ హైపర్ క్రిటికల్గా ఉండాలా అని చెప్పి పర్సనల్గా అతను మాతో పాటు కూర్చొని వాటిని తయారు చేయడం జరిగింది. అది ఎంత పక్కాగా జరిగిందంటే ఒక్క సందర్భంలో కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ప్రాబ్లం రాకుండా ఎలక్షన్స్ అన్నింటినీ కూడా అన్ని రకాల ఎలక్షన్స్ ఎక్కడ ప్రాబ్లం రాకుండా డీల్ చేయగలిగినామంటే ఇది పూర్తిగా పోలీస్ శాఖ తరఫున అతను తీసుకున్నటువంటి చొరవే అని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా అతనికి ఉన్నటువంటి టాక్ట్ఫుల్నెస్, ఫ్రెండ్లీనెస్ అలా ఎంత అతనికి అనుభవం చాలా ఎక్కువ అయినా కూడా మాకందరికి కూడా విలువించి సార్ ఇది ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి మాకందరినీ కూడా గైడ్ చేయడం జరిగింది. జనరల్గా మాకే 4-5 ఇన్ని రకాల ఎలక్షన్లు చేసినాం కదా మేమేమి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి అనుభవం చూసిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది, కేవలం 10% మాత్రమే మాకు తెలిసింది అని చెప్పేసి మాకందరికి కూడా అభిప్రాయం కలిగింది. తప్పనిసరిగా అతని నుంచి ఎంతో ఎంతో నేర్చుకున్నామని అతన్ని నా సర్వీస్ ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకుంటానని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అతనికి అతని కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఉద్యోగం తర్వాత కష్టాలు నష్టాలు అన్నీ ఉంటా ఉంటాయి. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ మామూలే. ఇందా చెప్పారు 4 సంవత్సరాల తర్వాత మాకు రావాల్సింది 4 సంవత్సరాల క్రితం వచ్చింది. అయినా మళ్ళీ 4 సంవత్సరాలు ఇచ్చారు. దానివల్ల మా బ్యాచ్లో ఏ పరిస్థితి వచ్చిందంటే, ఒక చిన్న ఉదాహరణ, ఇంకా మా బ్యాచ్ ఆయన ఒక ఆయన సిఐగా ఉన్నారు వైజాగ్. ఆయన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి మొత్తం ఆ సర్వీస్ అంతా లెక్కటిస్తే రాత్రి డిఎస్పీ అయిపోయాడు, రాత్రి అడిషనల్ ఎస్పీ అయిపోయాడు, రాత్రి ఎస్పీ అయిపోయాడు. నాకన్నా ముందున్నాను ఆయన ఎస్పీ కూడా అయిపోయాడు. 20 మంది మా బ్యాచ్ మేట్స్ ఎస్పీలు అయిపోయారు. సరే, ఇది ఒక న్యాయం జరగడానికి కొద్దిగా టైం పట్టింది. మరి చూడండి, మాకే జరగడానికి ఇంత టైం పట్టింది. ఇది మనకు తెలిసిన తర్వాత మన ఉద్యోగంలో మనం ప్రజలకి ఇంకా మనం కూడా ఇట్లా అన్యాయం చేస్తే వాళ్ళంతా బాధపడతారు. మన జాబ్లో సరే ఎక్కడికి పోలు వస్తాయి, 10 రూపాయలు పోయేది వస్తుంది. కానీ ప్రజలకి మనం చేసే కేసులు ఎటువంటి అంటే తిరిగి రాని
ఒక పొడిన కేసు కానీ మటన్ కేసు కానీ చీటింగ్ కేసు ఏదైనా కానీ తిరిగి రాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు ఇందాకేదో రికార్డ్ డ్యాన్స్ అయ్యాక ఒకటి కోటప్పకొండకి 5 లక్షల నుంచి 20 లక్షల మంది వస్తారు. ఫస్ట్ వాదన ఏంటంటే నాకు వచ్చిన ఇబ్బంది, అయ్యా అసలు భక్తులు రావాలంటే డ్యాన్సులు కింద ఏమవుతారు సార్, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ డ్యాన్స్ ఉంటే తప్ప రాదు సార్ అని అప్పుడున్న మినిస్టర్స్ కానీ వాడిగా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇంకా ఎంతకాలం మన భారతీయ తత్వాన్ని మనం కాపాడుకుంటూ అమ్మాయి పక్కకు తీసి మన తత్వాన్ని, మన భారతీయ తత్వాన్ని, మన దైవత్వం మీద మనకి నమ్మకం రావాలి తప్ప ఇట్లాంటి భక్తకు తీసుకొస్తే రాదు. మనకి చూద్దాం ఎందుకు రాదో, మీ అభిప్రాయం తప్పండి, వస్తారు. ప్రాక్టికల్గా చేసి చూపించాం. మీకు తెలుసో లేదో, నేను డిగ్రీ చేసిన 4 సంవత్సరాల పాటు పూర్తి చేస్తే 5 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఇది ప్రాక్టికల్గా నిరూపితమైంది. ఇట్లాగే నేను వెంగమాంబ టెంపుల్ కూడా అన్నారు, ఎన్నో సంవత్సరాలు వస్తున్నాను. మా సీఆర్ గారికి అదే చెప్పారు, ఎవరైనా మనం వచ్చితే ఇక్కడ దేవ సర్వీస్ చేయడానికైనా అమ్మవారికి ఎందుకంటే అమ్మవారి చూస్తుంది, ఆ మాత్రం నమ్మకం లేకపోతే మనం ఎందుకు ఉద్యోగం ఇక్కడ చేయడం అని చెప్పాము. ఇక్కడ ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నా అంటే మనం ఏదో గొప్ప చేసామని కాదు. పబ్లిక్ మనకి వాళ్ళ కట్టినటువంటి పనుల నుంచి మన జీతాలు వస్తున్నాయి. మన సర్వీస్ ఈ ప్రొఫెషనల్స్ అందరినీ రోజు కోపడుతున్నా తిడుతున్నాను. మా వాడు చెప్పట్లేదు కానీ 10 మందిలో ఎందుకు అని అంటే నా ఉద్దేశం ఒకటే, ఇనిషియల్ స్టేజ్లో మీకు అందరూ కూడా తెలిసిందే, ఒక 2 రాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక రాయి ఏమో దేవుడు గడప అయింది, ఇంకో రాయి దేవుడు బొమ్మ అయింది. ఈ గడప అయిన రాయి అన్నట్టు ఏమనిద్దరం ఒకే చోట పుట్టాం, ఒకే కొండలో పుట్టాం, ఒకే రాయి, మనం నీకు నాకు తేడా ఏంటి, నువ్వు నిన్నే అందరూ పూజిస్తున్నారు, పంచామృత అభిషేకాలు చేస్తున్నారు, నన్నే అందరూ బాధపడి తొక్కుతున్నారు, వాటిని డిఫరెన్స్. అప్పుడు ఆ 2వ రాయి చెప్పింది, ఏం లేదా ఆ రోజు కొట్టేటప్పుడు నాకు ఎక్కువ దెబ్బలు తగిలి నేను అందుకే అందమైన బొమ్మలా తయారైనా, నువ్వేమో తక్కువ దెబ్బలు తిన్నావు, 2 దెబ్బలతో నువ్వు గడప అయిపోయావు. అంతేనా అందుకని నాకు పూజలు. అట్లా నా ఉద్దేశం ఏంటంటే, నేను నా రోజు ఉద్యోగం చేస్తాను, నాకెందుకుంటారు పాపం నాలాగానే వాళ్ళు డైరెక్ట్గా లింకుదై వచ్చిన వాళ్ళు తిన్నందువల్ల కొట్టినందువల్ల వాళ్ళు ఆశ చేస్తారు, నాకు వచ్చేదేమో. కానీ బట్ వాళ్ళు 35 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు ప్రజలకు శ్రమించారు. ఇంకా రోజులు కొనుక్కుంటే రాబోయే రోజుల్లో ప్రమోషన్ వస్తే వాళ్ళందరూ కూడా ఎస్పీలు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఒకటి నమ్ముతా, ఒక సిఏ ఎస్ఐ బ్యాటికల్ అయితే 1,00,000 మంది ప్రజలు ఇబ్బంది పడతారు. సిఏ తప్పుడు అయితే 4 లక్షల మంది, ఒక డిఎస్పీ తప్పుడు అయితే 8 లక్షల మంది 10 లక్షల మంది, ఒక ఎస్పీ గారి తప్పుడు ఒక జిల్లా, ఒక డీజీపీ గారి తప్పుడు రాష్ట్రం సప్లై. అంటే మన స్థాయి పెరుగుతున్న బుద్ధికి మన తప్పుడవడం అయితే మన వలన మేలు పొందేవాడు సంగతి దేవుడిది, కానీ మన వల్ల ఇబ్బంది పడేవాడి శాతం లక్షల్లో ఉండిపోయింది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఈ వయసులో వాళ్ళకి మరి దైవం భక్తో ఉద్యోగం అంటే ప్రేమ రాకపోతే 30 సంవత్సరాలు వాళ్ళు పెళ్ళాపెట్ట వాళ్ళు భరించడం దేవుడికి, కానీ ముందు ప్రజలు భరించాల్సి వచ్చింది. ప్రజలు కట్టినటువంటి జీతంతో బ్రతుకుతున్నాం, వాడు పనులు కట్టిన పనులతో. మరి వాడు మంచోళ్ళు అయితే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు లాభం చేకూరుస్తారు. మన సర్వీస్కి అంతకన్నా గొప్పతనమే ఉంది. ఏ సర్వీస్ చేసినా, ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, వ్యవసాయం చేయని, ఏదైనా దొంగ చేసినా వాడు పెళ్ళాపెట్ట బతికించుకోవడానికి, ఉద్యోగం చేసినా పెళ్ళాపెట్ట బతికించుకోవడానికి. అందుకని ఒక ఉదాహరణ కూడా మా వాళ్ళు చెప్తుంటాను. ఒకరోజు చెలుపుకుంటే ఒక అందమైన అమ్మాయి అడిగిందాను, ఎంత సార్ మీ చేతులు అని. అయితే అప్పుడు వచ్చే చేతులు చెప్పాను, అది నాకు దెబ్బకు వస్తుంది సార్, ఏం మాట్లాడుతున్నాయి కాకపోతే మరి నీకు నాకు తేడా ఏంటి సార్, చాలా అంతగా నిజంగా ఆమె పరిస్థితి కూడా అంతే, నిజమైన స్థితి. ఆమెకి నేను అప్పుడే చెప్పాను, ఏం లేదు ఇప్పుడు నేను తీసుకున్న రూపాయి గొప్పదా, నువ్వు తీసుకున్న రూపాయి గొప్ప, అదే గవర్నమెంట్ సంతకం ఆ 100 నోట్ల మీద. సరే ఇప్పుడు నా దగ్గర ఎందుకు నువ్వు ఉదయాలు నిలబడ్డా అదే తేడా. ఆ కాళ్ళ మీద పడిపోయింది, అంత గట్టిగా మాట్లాడినా గోదావరి జిల్లా అమ్మాయి, నేను చెప్పేది పత్రికల సంగతి, కాళ్ళ మీద అలా పడిపోయింది. అదొకటే తేడా, అంతకన్నా ఏం లేదమ్మా అని చెప్పాను. అట్లాగే అక్కడ వ్యభిచార వ్యాపారం చేస్తా, కొన్ని 100-400 సంవత్సరాలు వ్యభిచారం చేస్తాను. ఒకటే మాట అన్నారు, ఎంతమందిని చూసాను సార్ మీలాంటి వాళ్ళని, చాలా మంది అయిపోయి 4 నెలల్లో. మాకు వచ్చినప్పుడు కూడా చాలా మందిని చూసాం, ఏం చేస్తారు చూద్దాం సార్, ఇది వాళ్ళు. సరే నేను ఒకటే మాట చెప్పాను, మీరు బాగానే ఉంటే మీది కరెక్ట్ అయితే అసలు ఇన్ని చదువులు మాకెందుకు, నేను కూడా చదువు ఇప్పుడు మీకన్నా ఎక్కువ తెలుసు కదా, మీలాగా చేసుకుంటే నేను కొట్టిస్తుంటే అయిపోతాను కదా, ఎందుకు బాధలన్నీ మీతో తిప్పి పడతాం ఏంటది కదా. సరే చూడబట్టయితే మీరు చెప్పిన రూట్ కరెక్ట్ అయితే ఇట్లా జరగాలి కదా, నేను చెప్పిన రూట్ కరెక్ట్ అయితే ఇట్లా జరగాలి కదా, చూద్దామని చెప్పాము. వాళ్ళు కావాల్సిన 4 అయిపోయి 6 నెలలు అయిపోయి, సంవత్సరం అయిపోయింది. ఇక నేను చెప్పిన నిజాలు బయట రావడం స్టార్ట్ అయ్యింది. ఎయిడ్స్తో కొంతమంది చనిపోవడం స్టార్ట్ అయ్యింది. నేను చెప్పినట్టు పాపం వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ధనమాన ప్రాణాలు కోల్పోయినా కానీ ఎవరు గొప్పడు కాదు.
కోట్లు సంపాదించిన వాళ్ళు అట్లాగే నాశనం చేస్తున్నారు, దారుణంగా చనిపోయారు. అది ప్రాక్టికల్గా వాళ్ళు చూడగలిగారు. ఒక వ్యవస్థలో ఉన్న మార్చాలంటే అందుకని నేను ప్రొఫెషనల్స్ ఎందుకంటే చెప్పేది వాళ్ళకి తెలియదు. కొత్తగా అకాడమీ నుంచి వచ్చారు, నేర్చుకున్నారు, కొంత నేర్చుకున్నారు లేదు. ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చి మన గర్వం, మన ఉద్యోగాలు, మనం సర్వెంట్ పబ్లిక్ సేవకుడు అనే తత్వాన్ని అలవర్చుకుని మనం ఉద్యోగం చేసుకుంటా పోతే తర్వాత అన్నీ వస్తాయి. ఇనిషియల్ స్టేజ్లో ఆ తత్వం వాడికి అలవాటు పడకపోతే వాడు చేసే తప్పులు పెద్ద అయిన తర్వాత ఎక్కువ తప్పులు చేస్తారు. ఎక్కువ స్థాయిలో ఇప్పుడు ఎస్పీ గారు వచ్చారు, ఒక్కొక్క ఎస్పీ గారు ఒక్కో రకం ఉంటారు. పోలీసు ఉద్యోగం అంటే ఏంటంటే డ్యాన్స్ అకార్డింగ్ టు మ్యూజిక్. ఏ డ్యాన్స్ అయితే ఆ డ్యాన్స్, కథాకళి అంటే కథాకళి వేయాలి, ర్యాకెట్ రోడ్ అయితే ర్యాకెట్ వేయాలి, పెళ్లి అయితే పెళ్లి డ్యాన్స్ వేయాలి, ఇంక ఏదో భరతనాట్యం అంటే భరతనాట్యం చేయాలి. ఆఫీసులను బట్టి మనం పరిస్థితులను బట్టి యాక్ట్ చేయాల్సి. నాకు ఈ డ్యాన్స్ వచ్చి ఈ డ్యాన్స్ రాదంటే కుదరదు. కాబట్టి ఏ డ్యాన్స్ ఎవరు ఏం చెప్పినా కానీ చేయగలిగే స్థాయి రావాలంటే మనం ముందు మన ఉద్యోగంలో పర్ఫెక్ట్నెస్ రావాలి. నాకు మనం బాధ కలిగింది, ఏరుకొల్లో మా ఎస్ఐ గారిని అటాక్ చేస్తానంటే ఆయన బాధపడితే పొలంలో వెళ్ళి ఫోన్ చేశాడు. నేను కోపడితే తింటానే ఉన్నాను. ఎందుకు తింటున్నానంటే అతని ఆ టైంలో ధైర్యం చెప్పాలి, సరే నువ్వు అక్కడ ఉండు, ఇట్లా ఏదో పని చేసావని చెప్పి తిట్టాను. వెంటనే పక్కన కూడా అందులో చెప్పాను, చెప్పి తొందర రమ్మని చెప్పి నేను ఉదయగిరి నుంచి అసలు నేను దానికి ఇన్ఛార్జ్ వేరే డిఎస్ గారిని పెట్టాను. కానీ మన సబార్డినేట్ ఎవరికంటే మనం చూస్తా కూర్చోలేదని నేను రావాల్సిన అవసరం లేదు, రాకూడదు కూడా లేదు. నా జ్యూడిక్షన్ అయినప్పటికీ ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అక్కడే ఉంటాను. అయినా నేను ఇబ్బందికి వచ్చాను. నేను వచ్చి 2-3 గంటలకు వచ్చేది అందరూ. ఇక నాకు కోపం పెరగకుండా ఎట్లా ఉంటుంది? ఎస్ఐ ఎవరు తింటామంటే పక్కన మనమే రాకపోతే మనం రక్షించుకోకపోతే ఇక ప్రజలే రక్షిస్తాం. మనం మన నమ్మకం మీద ఎంతో సరే కావలికి వచ్చి నేను అదే చేశాను ఇచ్చేసి అంటారు. నా ఉద్యోగంలో నేను చేసిన పరిస్థితుల్లో చూస్తే కావలిలో చేసిన శూన్యం. ఎందుకంటే మిగతా చోట్లే చాలా గొప్పగా చేశాను. నెల్లూరు అయితే నేను ఎప్పుడు కంపారిజన్ చేస్తాను కావలిలో. ఇప్పుడు నేను గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాల్లో చేశాను. మిగతా మా రాజమండ్రిలో స్టేట్ అన్ని చోట్ల చేయడం వల్ల రకరకాల అభిప్రాయాలు ఎక్కడెక్కడ మనం చూసాము. నేను నెల్లూరు వచ్చిన తర్వాత అక్కడ ఉండేవాడిని. నెల్లూరు జిల్లా వాడు మంచివాడు అని చెప్పేసి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడే అంటుంటారు సార్ అన్నాడు. అది కాదు, నేను కంపేర్ చేశాను. ఇదిగో ఇందుకు ఈ రీజన్స్ వల్ల కరెక్ట్ అని చెప్పి నేను సైంటిఫిక్ గాను స్టాటిస్టిక్గా నిరూపించాను. అట్లాగే కావాలి వచ్చిన తర్వాత కావాలి చాలా మంచివాడు అని చెప్పాను. ఇది ఇట్లాగే చెప్తారు. కారణం ఏంటంటే కంపారిజన్ నేను చూశాను. ఇదే నెల్లూరు జిల్లాలో ఉంది కావాలి, కానీ రియల్గా కావాలి ప్రజలు మరి ఎందుకు మరి అట్లా నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఇవాళ వచ్చింది కాదు, అది కొన్ని 100 సంవత్సరాలు ఎటువంటి వాతావరణం వచ్చి ఉంటుంది. జవహర్ భారత స్కూల్ ఇక్కడ కట్టడం, మొదటి నుంచి ఎడ్యుకేషన్ సెంటర్ అవడం, మరి మీకు రామాయపట్నం పోర్టు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వచ్చి వ్యాపారం వృద్ధి చెందడం. కానీ మొత్తం మీద ఘర్షణ వాతావరణం కన్నా ఎక్కువ శాంతిగా ఉంటుంది. చాలా ప్లెయిన్ పీపుల్. ఇది మేము ఎట్లా లెక్కేస్తుంటామంటే రాయలసీమ లెక్కేస్తాం. రాయలసీమ పీపుల్ ఈ రోజు కూడా అనంతపురం, మా మాల్యాద్రి, అనంతపురం అడిషనల్స్ కదా అదే చెబుతున్నాం. ట్రైన్ పీపుల్ కాస్త మా డీజీ పేరు కూడా అంటున్నారు. ట్రైన్ పీపుల్ స్ట్రైట్ ఫర్ అనుకుంటారు. అట్లాగే ప్రకాశం జిల్లాలో వెస్ట్ ప్రకాశం అంతా కూడా అట్లా ఉంటారు. అంటే అంత మాత్రం చేత మంచిగా చెప్పాడు అని ఉంటారు. సివిలైజ్డ్ పీపుల్ దగ్గర కొద్దిగా లిటిగెన్సీ ఎక్కువ ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కావల్లో ఈవెన్ సివిలైజ్డ్ పీపుల్ అయినప్పటికీ, మున్సిపాలిటీ అయినప్పటికీ గుడ్ పీపుల్ ఆ లిటిగెన్సీగా చూస్తే నాకైతే 0 అనిపిస్తుంది. మిగతా నేను అంత స్టేట్ అంతా చూశాను కాబట్టి, కంపేర్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది రియాలిటీ. మిమ్మల్ని పౌరుత్వాన్ని కాదు, రియల్గా కావలిలో ఉన్నటువంటి ప్రజలు కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ కానీ ఏరియా చూస్తే చాలా చాలా నేను పౌరత్వం కోసం ఏమీ చేయలేకపోయినా తక్కువ సమయం అయితే మాకు ముందే తెలుసు. ఇట్లా ప్రమోషన్లే మాకు వస్తాయని ఎప్పుడో ఇంకా ముందే వచ్చి నెలకు రావాల్సింది. ఈ బైఫర్కేషన్ ఇది ప్రాబ్లం అవ్వడం లేట్ అయిపోయింది. అయితే మేము చేసింది ఏంటంటే నెల్లూరులో నేను బై ఎలక్షన్ అయితే చేశాను. ఇప్పుడు కోవూరు బై ఎలక్షన్ స్టేట్ మొత్తం మీద ప్రెస్టీజియస్ ఎలక్షన్ 1000 కోట్లు పెట్టిగా జరిగింది, మీ అందరూ తెలుసు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. అవన్నీ చేశాం. కానీ ఇక్కడ ఆ టైంలోనే కొద్దిగా ఉదయగిరి ఏరియా ఈ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఎలక్షన్స్ మా ప్రయారిటీ. ఏదో చేయాలనుకున్నప్పుడు మనం అవన్నీ పక్కన పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ మీడియా కింద పనిచేయాలి. 3-4 నెలల పాటు అదే ఉద్యోగం సరిపోయింది. అది మంచిగా చేయగలిగాం. సార్ కంటే ఏడుగురు కూడా యాక్చువల్గా కరెక్ట్గా ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి మరి ఎట్టి పరిస్థితుల్లో ఫైరింగ్ చేయొద్దు, వెంకటేశ్వర గారు ఎట్లా చేస్తారో మీరు నాకు తెలియదు. మరి మాకు కూడా ఇదే, మన ప్రజలు మనం చంపుకుంటే మనకేమొచ్చింది? ఫైర్ చేస్తాం, ఎవరో చనిపోతారు. చివరికి మన బిడ్డలే కదా వాడు కూడా. ఎవరనుకున్నప్పటికీ ఆ ఆవేశాలు అవి ఉంటాయి కాసేపు. కానీ ఎలక్షన్ ఇంపార్టెంట్. మాకు లెక్క ఎట్లా ఉంటుందంటే ఏది ఏమైపోయినా, ఏది జరిగినా, ఊర్లో 10 మంటలు జరిగినా ఓకే జరిగినాయి, అది ప్రయారిటీ కాదు. మనకు అత్యున్నతమైనటువంటి టాప్ ప్రయారిటీ మన ఎలక్షన్. ఎందుకంటే డెమోక్రసీలో ప్రజలు ఉన్నటువంటి విలువ కన్నా గొప్పది ఏమీ కాదు.
అందుకని యావత్ ప్రపంచం ఇవాళ మీరు చూస్తున్నారు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నప్పటికీ డిక్టేటర్షిప్లు ఉన్నా కానీ లేకపోతే కమ్యూనిస్టిక్ కంట్రీలు ఉన్నా ఎన్ని కంట్రీస్ ఉన్నా కానీ ఆ డెమోక్రసీ గొప్పతనం అది. అఫ్కోర్స్ మనకు వచ్చిన 55 సంవత్సరాల్లో మనం దానికి డబ్బులు కప్పుకోవచ్చు, కులానికి కప్పుకోవచ్చు, మతానికి కప్పుకోవచ్చు, భాషకు కప్పుకోవచ్చు, ప్రాంతానికి కప్పుకోవచ్చు, సారా కప్పుకోవచ్చు రావచ్చు. ఇవన్నీ అన్ని దేశాలు అనుభవించిన మనమే కొత్త కాదు. ఆఫ్టర్ ఆల్ 45 సంవత్సరాలు ఇప్పటికే మనం చాలా బాగుపడ్డాం. ఇంకొక 20-30 ఏళ్ళు అయితే అసలు ఏ అగ్రరాజ్యం కూడా మన దగ్గర చాలు. ఆ స్థాయిలో ఉన్నాం. ఇవన్నీ జరుగుతుంటాయి సహజం. అయితే దానిపైన చెప్తే అది లక్కీగా చేయగలిగాం. సరే బ్యాలెట్ బాక్సులు మన అక్కడ కొద్దిగా జరిగిన చేయగలిగాం. ఎలక్షన్ స్టాప్ ర్యాలీ చేసి అది మంచిగా ప్రశాంతంగా ఇన్సిడెంట్ లేకుండా జరిగినందుకు చాలా సంతోషం. నేను కావాలో చేయాలనుకునే 2 దొంగతనాలు అరికట్టాలి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి. ట్రాఫిక్ రెగ్యులేషన్ టేకప్ చేసి కూడా కేవలం ఎలక్షన్ వల్ల ఆపాల్సి వచ్చింది. అది రాబోయే డిఎస్పీ గారు కూడా నేను తప్పనిసరి చెప్పి ఎస్పీ గారు కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా అది డెఫినెట్గా మంచి వస్తాయి. పోతే దొంగతనాలు మరి మీరు చూస్తున్నారు, నిన్న ఆశ్చర్యంగా ఉంది. మా కప్పులు తెలియనటువంటి కొన్ని అమ్మవాళ్ళు కూడా కొత్త రోజు కొత్త పంటలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మందాగా రోజు టౌన్లో లేకపోతే బయట టౌన్లో జరుగుతున్నాయి. నేను అనుకున్నాను కావల్లో జరుగుతున్నాయని మా వాళ్ళని చెప్తున్నాను, తీయగలుగుతాను. కానీ ఒకేసారి ఏంటంటే యాదృచ్ఛికంగా త్రూ అవుట్ స్టేట్ ఈ మనకి జూలై ఆగస్టు నెలలో రైట్గా అటెంప్ట్ జరుగుతుంది. జనరల్గా ఒక సంవత్సరంలో కొన్ని టైంలో ఎక్కువ జరుగుతూ ఉండదు మనకు ఐడియా ఉంది. బట్ ఈసారి ఎందుకనో ఈ చీటింగ్ కానీ వారి మణి గారు చెప్పారు రెవెన్యూ మెంటాలిటీ ఉండకూడదు. మిగతా వాళ్ళు మనం కోపడ్డారని తిట్టారని మన మాట రెవెన్యూ చెప్తే పర్లేదు. పోలీస్ ఆఫీసర్ రెవెన్యూ చెప్తే అంతకన్నా దారుణం ఇంకోట్లేదు. ఎందుకంటే పొరపాటున కేసులో పెడితే మనకి కోపకుండా మనం చెప్పిన మాట లేదో, మన డబ్బులు లేదో, లేదా మనం కోపడ్డాడనో, మనం తిట్టాడనో, మనం కనుక ఆ విధంగా రెవెన్యూ ప్రతీకారం చేసిన తత్వానికి అలవాటైతే అంతకన్నా దారుణమైన విషయం ఇంకోట్లేదు. ఇంకోటి జీవితాన్ని మనం బది చేసుకున్నట్లు లెక్క. ఆ సైకాలజీ కాక ప్రాస మణి గారు మణి గారు చెప్పారు, అది ఏ పోలీస్ ఆఫీసర్కి పొరపాటు కూడా ఆ తత్వం రాకూడదు. వస్తే అది ఏంటంటే మానవ రక్తానికి అలవాటు పడ్డ కూలీలాగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అలవాటు అయ్యామంటే దాన్ని లాగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తత్వానికి పోకూడదని కోరుకుంటున్నాను. అందువల్ల ఆలోచన విధానం అట్లా రావాలని ఆలోచిస్తూ ఉంటాను. రెండోది, ఈ ట్రాఫిక్ కనుక కంట్రోల్ చేస్తే చాలా వరకు నేరాలు కూడా తగ్గుతాయి. ఈ స్నాచింగ్ కూడా అది తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే మీకు కొత్త ఆఫీసర్ ఎవరు వచ్చినా కానీ ఆయన కూడా తప్పనిసరి పెడతారు. ఎస్పీ గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈ దొంగతనాలు జరిగినాయి, వాటికి కూడా మంచి క్లూస్ ఉన్నాయి. మన టౌన్ సీ గారు కూడా చేస్తున్నారు. అవి రీసెంట్గా మంత్రులు కాదు, సేమ్ ఇదే చోట మిగతా చోట కూడా అన్ని చోట జరిగింది. అది వర్కౌట్ అవుతుంది, క్లూస్ కూడా వచ్చినాయి. ఇక దాని మీద వర్కౌట్ చేయాలి. అవి సరే అవి డిటెక్ట్ చేస్తాం. కాబట్టి నేను ఎక్కడ పని చేసినా అన్ని నేరాలు నాకు దేవుని ఎక్కడ మొదలు డిటెక్ట్ అయ్యి ఇక్కడ కూడా అయితే అనుకున్నాను. అవి అవుతాయి. ట్రాఫిక్ ఒకటే చేయలేకపోయినా నాకు అందించారు. అది తక్కువ టైంలో కూడా ఎలక్షన్ అన్నీ కూడా రాజీవ్ గారు ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఎవరో ఇది కాదు, అందరం కూడా బ్రదర్స్ లాగా కోఆర్డినేట్ చేసుకుని ధైర్యంగా ముందు మనందరం చేయాలని తప్పని చేశాం. కాబట్టి మీకు ఇక్కడ ఉన్నటువంటి 10 మంది ప్రొఫెషనల్ ఎస్ఐస్ ఉన్నారు. వీళ్ళందరినీ మేము ఎంత ఇచ్చినా ఏం చేసినా మా ఇంటర్నల్ అఫైర్స్ అయినా మా ఉద్దేశం మీ అందరికీ మంచి సర్వీస్ చేయాలని. పోతే ఇక ప్రజల విషయంకి వస్తే నేను చెప్పాను, ఇక మంచి ఉండాలి. ఇక అంతకన్నా సర్టిఫికేట్ లేదు. ఇక అందరూ కూడా ఎన్ని రకాలుగా మాకు కోఆపరేషన్ ఉండాలని ఏ మాట చెప్పినా కానీ కేసులు ఎందాక వచ్చి ఇందాక స్టేషన్ కేసు కనుక చెప్తే వెళ్ళిపోతారు. అది మేము చెబితే వింటామని కాదు, మీ గొప్పతాం, మీ మంచితాం. అది ఆ జాతనంతా కాదు. మరి ఇంకా అవకాశం వస్తే తప్పనిసరిగా మీలాంటి మంచి మనసు ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాం. మరి యాక్చువల్ ఎస్పీగా ఎక్కడ ఇస్తారు? 11 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇస్తారు. జిల్లాకు ఒక పోస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇస్తారో తెలియదు. ఇవాళ కర్ణాటక గవర్నమెంట్ మళ్ళీ మీ జిల్లాకు వస్తే మళ్ళీ మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకు కలిగిందని. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా కానీ కావాలి అంటే ఆల్మోస్ట్ నా పేర్లన్నీ గుర్తు లేకపోయినా నాతో పరిచయం తగ్గోడు కానీ వాకిలో కానీ మామూలుగా కానీ లేకపోతే మన యాదగిరి పక్క షాప్ అయితే ఏదైనా ఏ సందర్భంలో కానీ ఒక రొమ్మే కానీ నాయకులు అనే విషయం కాదు, మామూలు కాదు, ఏదో సందర్భంలో టచ్ అని కావాలి. అందరూ కూడా నాకు వ్యక్తిగతంగా అందరినీ గుర్తుపెట్టుకుంటాను. పేరు మర్చిపోవచ్చు కానీ ఫేస్ కానీ మీ మంచితనం, ఎందుకంటే మీ ఎవరిని మమ్మల్ని మర్చిపోయినారు. నాకే కాదు, చాలా మంది కూడా కావాలి ప్లేసు చాలా పీస్ఫుల్ ఏరియా. నాకు ఉన్నటువంటి
వంటోడు కొంచెం గట్టిగా చెప్పి ఏం లేదు మెయింటెనెన్స్ గట్టిగా వచ్చేదాన్ని అడగబోతుంది కాలేజీలో అవకాశం సెక్రటరీ సంవత్సరానికి వచ్చేసి 10,000 కడుతున్నాం సార్ మేము. 10,000 కాదు 13. చేశారు పోనా ఎవరు సప్లై చేసేది సెక్రటరీ ఎవరు సప్లై వెంకటలక్ష్మి ఇదేమో శ్రీనివాస్ రెడ్డి రైస్ బ్యాగ్ కూడా ఒక డబ్బులు ఇచ్చి షార్ప్ రైస్ మొత్తం 30 రూపీస్కి ఇస్తా సార్ బయట ప్యాకెట్ చేసి నాకు రేటు అంత దోశ మీ సెక్రటరీ ఏం చేస్తున్నారు బాబు అడిగితే సార్ మేము ఒక్కలా ఇచ్చామని అనుకుంటున్నాను. డబ్బులు ఇట్లేదు అక్కడ ఫ్రీ అయింది మనకి లేదంటే వస్తే ఇష్టం లేదంటే ఆయన తీసుకోకుండా ఉంటున్నాడా నేను చెప్పేది పర్సెంటేజ్ వరకు ఇవ్వచ్చు కదా అని. ఇప్పుడు 3 months కో 4 months కో కనీసం 10% స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యి వస్తే ఇస్తాం. స్కాలర్షిప్ 5,000 సార్ 5,000 సార్ వస్తుంది పైన 7,000 కట్టుకుంటున్నాం కదా. అది అవసరమైతే జీతాలు ఆపుకోండి సార్. ఏమైంది సరిపోదు కదా. డబ్బుల విషయం మనకు అవసరం. దానికి దీనికి సంబంధం లేదు. అంత పొడి సార్ అది వచ్చాను సార్. చేతికి పొడి ఎలా అవుతుందో అంతా పొడి ఉంటుంది సార్ లోపల. శనగలు అయిపోయేలాగా అడుగు దాదాపు అంత మజ్జిగ తాగేది లీటర్ 40 రూపాయలు పెట్టుకుంటారు ప్రయోజనం. నాకు కొంచెం గట్టిగా స్పందించి మంచి వాటర్ ట్యాంకరు ఇక్కడ పంపించాం. స్నానాలంటే మనం సప్లై చేయాలి. ఉండే పరిస్థితిలో వాళ్ళ బోర్లు వేపించేదానికి మనం మాట్లాడతాం. మేనేజ్మెంట్తో కూడా మాట్లాడతాం. ఇది కుదరదంటే ఆర్డీఓ గారితో డ్రమ్ములు కట్టి పోసుకోవాలి. మీరు తాగేదానికి మంచి వాటర్ వచ్చే వాటర్ మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వస్తే వాటర్ పడతాం కదా అది పంపించండి. తాగేది మార్కెట్లో రండి. వాటర్ సమస్యకు సంబంధించి కావల్లో బాబు ఒక నిమిషం కావల్లో చాలా ఇబ్బందిగా ఉంది. కొండలు మాట్లాడు చాలా ఇబ్బందిగా ఉంది. టౌన్ మొత్తం కూడా అన్ని వార్డుల్లో కూడా కావల్ టౌన్లో ఎప్పుడూ కూడా లేని పరిస్థితి. ఈరోజు కావల్లో మంచినీటి సమస్య విపరీతంగా ఉంది. దానికోసంగా ఈ మధ్య మేము కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ యొక్క ఆర్డర్ ప్రకారం సోమశిల నుంచి వాటర్ తీసుకొచ్చి ఎస్ఎస్ ట్యాంక్ నింపుతూ ఉన్నాము. చినకావసిరు నింపాము. అక్కడి నుంచి ఇక్కడికి డంప్ చేస్తూ ఉన్నాము మన ఎస్ఎస్ ట్యాంక్కి. అక్కడి నుంచి టౌన్లోకి ఒక 2-3 రోజులు వాటర్ పూర్తిగా ఎండిపోయినా మళ్ళీ ఎమ్మడే వాటర్ అన్ని ఏరియాలకు ఇచ్చాము వాటర్ ట్యాంకుల ద్వారా. కానీ కొన్ని ప్రదేశాలకి వాటర్ ట్యాంకులు కూడా పెట్టున్నాం. ఆ ప్రదేశాలకు సరిపోకపోతే ఇంకా పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కానీ నిన్న దీనిలో భాగంగా హాస్టల్స్ సంబంధించి జవహర్ భారతి హాస్టల్స్ సంబంధించి
విద్యార్థులందరూ కూడా మాకు తాగేదని నీళ్ళు లేవని చెప్పి నన్ను అందరూ కూడా వచ్చి కలిశారు. విషయం తెలియజేసినందువల్ల వాళ్ళకు ముందు ముఖ్యంగా వాళ్ళ ధన్యవాదాలు. ఎందుకంటే విషయం కూడా తెలియజేసే వాళ్ళు కూడా కావాలి. మన సమస్యలు తెలుసుకుంటే కదా మనం సమస్య క్లియర్ చేస్తాం అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి ఈరోజు 9 గంటలకు వస్తాను, 9:30 వస్తాను అని చెప్పాను. దానిలో భాగంగా ఈరోజు హాస్టల్స్ అన్నీ కూడా నేను తిరిగి చూడడం జరిగింది. కానీ వాటర్ సమస్య హాస్టల్లో ఇంత ఇబ్బందిగా ఉండేటప్పుడు మేనేజ్మెంట్ స్పందించి ఎమ్మడే బోర్లు వేయడమా లేకపోతే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో మేనేజ్మెంట్ ముందుకు రావాలి. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనీసం తాగేదానికి వాటర్ లేదన్నప్పుడు మేనేజ్మెంట్ సైడ్ నుంచి వార్డర్స్ను కానీ వాళ్ళు ఆదేశిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడి ఈ సమస్య విద్యార్థులకు గిట్టున్నారు. కానీ కనీసం వాళ్ళు స్పందన కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు వచ్చి చెప్పడం, నేను ఇక్కడికి రావడం ఎంత చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ వాటర్ సమస్య ఉన్నా కానీ ఇక్కడ ఒక 2-3 బోర్లు వాళ్ళు ఇంత హాస్టల్స్ ఇంతమంది దాదాపు 490 మంది విద్యార్థులు ఇక్కడ ఈ హాస్టల్స్లో ఉన్నారు. హాస్టల్స్లో 490 మంది విద్యార్థులు ఉంటే ఒక బోరు ఒక బావి సరిపోయే పరిస్థితి మనం ఏడన్నా గమనించామా? ఆలోచించాలి ఆ మేనేజ్మెంట్ కూడా. ఇంకా ఒక 2 బోర్లు దూరంగా వేయించి ఇక్కడ సప్లై చేయండి. ఇక్కడ నీళ్లు పడ్డ కొంచెం మన క్యాంపస్ 100 ఎకరాలు ఉంది. ఈ 100 ఎకరాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో వాటర్ ఉంది. ఇక్కడ బాబు వాళ్ళు వాటర్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి పేద విద్యార్థులు, బీసీ బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ఈ హాస్టల్స్లో చదువుతూ ఉన్నారు. వీళ్ళకి మాత్రం వాటర్ సప్లై సరిగ్గా లేదు. ఇలాంటి సిచ్యువేషన్ కలిగించిన మేనేజ్మెంట్ ముందు బాధ్యత వహించాలి. ఎందుకంటే తాగేదానికి స్నానం చేసేదానికి విద్యార్థికి నీళ్లు లేకపోతే వాళ్ళు ఏం చేయగలరు? చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, తాగేదానికి ఇబ్బంది ఉంటుంది. తాగేదానికి కూడా నీళ్ళు లేకపోతే చాలా ప్రాబ్లం. ఆ బావి అంతా చూస్తే పాపం చలపతి సారు వార్డమ్మ గారు ఆ బావి కూడా పూడికి తీర్చారు. తీస్తే ఆ వాటర్ కూడా సరిగ్గా లేదు. దాంట్లో బ్లీచింగ్ వేసుకొని నీట్గా చేయించుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా హాస్టల్స్ రూమ్లో మేము లెటిన్స్ చూసాం. భయంకరమైనటువంటి పరిస్థితి. అసలు చూస్తే ఆ మనిషి గబక్కన అక్కడ వాంతి అయ్యే పరిస్థితి, అంత సిచ్యువేషన్ ఉంది. అసలు దీని మీద అసలు పర్యవేక్షణ ఉందా లేదా, అసలు ఆ లెటిన్స్ కడుగుతున్నారా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. స్నానాలు చేసేదానికి కూడా సరైనటువంటి వస్తు లేదు. విద్యార్థులందరూ కూడా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడవిలోకి వెళ్ళినా ముందు మన పరిస్థితి పరిశుభ్రంగా ఉండాలి కదా. హాస్టల్స్లో ఉన్నటువంటి లెటిన్స్ కానీ బాత్రూమ్లు కానీ శుభ్రంగా పరుచుకునే మార్గం ఏర్పాటు చేసుకోవాలి. సరే, ఇంత విధంగా ఉండడం, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది మంచి ఆలోచన కాదు. మన పిల్లలు మన వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటే కూడా మనం ఈ విధంగా ఉంటామా? దీని మీద స్పందించాలని చెప్పి మేనేజ్మెంట్ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇమీడియట్లీ ఆ బోర్లు ఒక 2 బోర్లు వేసి పిల్లకాయలకు వాటర్ సప్లై ఇవ్వాలి. మీరు సప్లై అయిపోతే నేను ఆర్డీఓ గారితో మాట్లాడి ఈ బోర్ల విషయాన్ని కూడా నేను పైకి తీసుకెళ్తాను. దయచేసి మీకు 2-3 రోజులు టైంలో ఈ 2 బోర్లు వేసి వాళ్ళకి సప్లై ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా హాస్టల్స్ రూమ్స్ చుట్టూ క్యాంపస్ గోడ గట్ల ఇంజనీరింగ్ కాలేజీలు ఏమో మీరు జాగ్రత్త తీసుకున్నారు. అంటే అక్కడంటే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు అక్కడ విద్యార్థులందరినీ భద్రపరిచారు, వాళ్ళు సరైన సెక్యూరిటీ ఇస్తున్నారు, సరైనటువంటి ప్రహరీలు కట్టారు. కానీ ఇక్కడ అంటే పేద విద్యార్థులు కాదా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు విద్యార్థులు కాదా? ఒకసారి ఆలోచించాలని చెప్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా క్యాంపస్ చుట్టూరు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా ప్రహరీలు ఏర్పాటు చేయాలి. ఈ పందులన్నీ కూడా వాళ్ళ రూమ్లో కూడా వస్తున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది సిచ్యువేషన్, ఇది ఒక వార్డునో స్టీ వార్డునో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసే పని కాదు. మేనేజ్మెంట్ ఆలోచించాలి. మేనేజ్మెంట్ ఆలోచించి వాళ్ళు వార్డర్లకు అందరికి కూడా సహకరిస్తే వాళ్ళు ముందుకు పోయి పని చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేయకపోతే వార్డర్స్ ఏం చేయలేరు. వాళ్ళ పరిస్థితి దాని మీద ఏదో అంటారు సామెత, ఆ విధంగా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే దీని మీద ఎమ్మడే స్పందించాలి మేనేజ్మెంట్, దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్. అదేమంటే విద్యార్థులను బెదిరిస్తున్నారు, నాకు వచ్చినటువంటి ఎంప్లాయీస్ని బెదిరిస్తున్నారు. సుధాకర్ రెడ్డి గారు, ముందుగా నేను ఒకటే చెప్తున్నా, కరస్పాండెంట్గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, మీరు భూస్వామిలాగా వ్యవహరించబాకండి. నేను ఉండే పేద విద్యార్థులు, మీరు విద్యార్థుల లోతు ఆలోచించండి. అంతేగాని మీరు ఎవరన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని మీరు ఏది ఇస్తున్నారని కూడా నాకు వచ్చినటువంటి ఇంటిమేషను. దయచేసి సుధాకర్ రెడ్డి గారు, మీరు కానీ ఏది ఇస్తే నేను ఎమ్మడి వచ్చి కాలేజీలో కూర్చుంటా, అధికారులు తెలియజేస్తా. మీరు స్టాఫ్ని ఏది ఇచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా దాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేనేజ్మెంట్ ఇవి స్టాఫ్ని కానీ విద్యార్థులను కానీ ఏదించే దానికోసంగా ఏర్పాటు చేశారా సుధాకర్ రెడ్డి గారిని?
లేకపోతే వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండి వీళ్ళకి సహాయాలు చేయడానికి కోసం ఏర్పాటు చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా మీరు అందరూ గమనిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా, టౌన్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని యూజీసీ కింద వచ్చేటువంటి ఫండ్స్ కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఎటుపోతున్నాయి అర్థం కావట్లేదు. అదేవిధంగా డెవలప్మెంట్ దాతలు వచ్చేది మనకు వచ్చేటువంటి అమౌంట్స్ అనేకమైన దాతలు ఇచ్చున్నారు. మీరు స్టేడియంలు కడుతున్నారు, అక్కడ ఉండే స్టేడియం కడతారు, రూమ్స్ ఏమన్నా కట్టారా, పెంచారా? ఎక్కడ ఎప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎట్టయితే ఉన్నాయి రూమ్లు అట్టే ఉన్నాయి. అప్పుడు ఇంకా బాగుండేది. మేమంతా ఎప్పుడు పోరాడేవాడి. విద్యార్థుల్లో కూడా పోరాడే పట్టిమ తగ్గింది. ఇప్పుడు కూడా మనం విద్యార్థులందరూ కూడా సమస్య ఉన్నప్పుడు మీరు అందరూ నిలదీసినప్పుడు మన సమస్య క్లియర్ అవుద్ది. అంతేగాని మనం ఎవరికో చెప్పుకుంటే జరగదు. మనం ఎవరి మీద ఆధారపడదు. మనం గట్టిగా నిలబడి మనం సాధించుకోవాలి. మనం అందరం చదువుకునే వాళ్ళని, మన విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు, అనేక ఆర్గనైజేషన్ నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి, ఎదిరించాలి. ఎక్కడ కూడా మనం మీరే రేపు ఈ దేశానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులు, మీరు అది మనసులో పెట్టుకోవాలి. అది మనసులో పెట్టుకొని మనం ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని ఎదిరించాలా, మనం వాళ్ళకి న్యాయం చేయాలి. అంతేగాని మనం గమ్ముగా ఉందాం, ఎవరికో చేస్తే వాళ్ళు చేస్తారనేది మర్చిపోయి మీరందరూ కూడా పోరాడండి. ఈ కాలేజీ సమస్యల మీద, ఈ కాలేజీ నాకు తెలిసి ఈ కాలేజీ క్లోజ్ చేసేదానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉందని నాకు వచ్చినటువంటి సమాచారం. నేను బతికున్నంత వరకు జవహర్ భారతి కాలేజీలో పేద విద్యార్థి చదవాల్సిందే, హాస్టల్లో చదవాల్సిందే, డిగ్రీ కాలేజీ ఉండాల్సిందే, ఇంటర్మీడియట్ కాలేజీ ఉండాల్సిందే. అదేవిధంగా మనం చూసాం క్లోజ్ అవుతా వస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు 2 పెట్టారు, 100 ఎకరాలు మన సైటు. ఈ 100 ఎకరాల్లో 2 ఇంజనీరింగ్ కాలేజీ ఎలా పెడతారు? ఇంజనీరింగ్ కాలేజీ మనకు సంబంధం ఏంది? జవహర్ భారతికి ఇచ్చిన టెస్ట్ 100 ఎకరాలని నువ్వు నోటరీ చేయించుకొని మీ పేర్ల మీద మార్చుకొని 200 రూపాయలు కట్టించుకొని అప్రూవల్ తెచ్చుకుంటూ రకరకాలుగా మీరు పన్నులు కడతామంటే రాజకీయ నాయకుల మీద ప్రెజర్ పెట్టి, మమ్మల్ని ప్రెజర్ పెట్టిస్తా ఈ విధంగా చేసేటువంటి సిచ్యువేషన్ సరైనది కాదు. మీ వచ్చేటువంటి డబ్బుల్ని సరైన దిశలో ఖర్చు పెట్టండి. అనేకమైనటువంటి పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నం, అదేవిధంగా చదువు కోసం, అదేవిధంగా ఇక్కడ బాగుంటుందని వచ్చేటువంటి పేద విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఇక్కడ నుంచి చదివిన వాళ్ళందరూ కూడా కలెక్టర్లు, ఎస్పీలు, అనేక రకంగా సైన్సిస్టులు, అనేక రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా మన జవహర్ భారతి కాలేజీ నుంచి అనేక రంగాల్లో ఇంకా ముందుకు పంపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మేనేజ్మెంట్తో నేను ఈరోజు ఒకసారి మాట్లాడి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్తా. వాళ్ళు కానీ స్పందించకపోతే నేను ఆర్డీఓ గారితో మాట్లాడి మన అన్ని ఈ యొక్క సమస్యలన్నీ క్లియర్ చేసేదానికి కూడా నేను తోడ్పడతానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు తాగేదానికి వాటర్ లేదని చెప్పి, వంట వండేదానికి తాగేదానికి వాటర్ లేదన్నారు. ఇమీడియట్లీ 1 గంటలోపు మేము ఒక ట్యాంకర్ తాగేదానికి ప్రతిరోజు ఈ బోర్లు ఏర్పాటు చేసుకున్నంత వరకు తాగేదానికి, వంట వండుకునేదానికి ట్యాంకర్ పంపిస్తాము. ఇక్కడ ట్యాంకర్ వాటర్ పంపిస్తారు. అవన్నీ కూడా వాడుకోండి. విద్యార్థులందరూ కూడా మీరందరూ కూడా మీ ఏరియాలో కూడా మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ రూమ్లో కూడా మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మనం ఉండే వాతావరణం చదువుకునే వాతావరణంగా ఉండాలి, కానీ రకరకాలుగా ఉండకూడదు. మీరు కూడా విద్యార్థులందరూ కూడా అది మనసులో పెట్టుకొని మీరు ఆ ప్రాంతం అంతా కూడా సరిగ్గా లేకపోతే మీరు కూడా సెట్ చేసుకోండి. అదేవిధంగా ఈ అడవి అంతా కూడా కొట్టించేయాలి. మీ మేనేజ్మెంట్ గా డబ్బులు లేవని చెప్తున్నారు. మేము ఇక్కడ లేకపోతే నేనన్నా డొనేషన్ ఇస్తాను. జేసీబీ కొట్టి అడవి అంతా కొట్టిపించే ప్రయత్నం చేస్తా. చిన్న విషయాలు పెద్ద విషయాలుగా చేయొద్దని చెప్పి మేనేజ్మెంట్ని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఎమ్మడే ఈ యొక్క కొంతమందిని లెక్చరర్స్ని కూడా తీసేయడం జరిగింది. ఆ లెక్చరర్స్ని కూడా ఇమీడియట్లీ మీరు జాయిన్ చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడతావా? పక్కనమ్మా రెండు పాత్రలు యూజ్ చేస్తున్నాం. మొత్తం మీద 2 వాటర్ వస్తున్నాయి అసలు మరీ దారుణంగా. ఒక 2 విద్యార్థులు మాట్లాడండి. నా పేరు కొండలరావు, ఏబీవీపీ రాష్ట్ర విద్యార్థి నాయకుడిని. ఈరోజు ఒకప్పుడు జవహర్ భారతి అంటే
సీట్లు దొరకని పరిస్థితి, ఎమ్మెల్యే ఎంపీల చేత రికమెండేషన్ చేసుకున్న పరిస్థితి. విద్యార్థి తల్లిదండ్రులు భోజనాలు తీసుకొచ్చి ఎప్పుడు ఆఫీస్ తీస్తారా, ఎప్పుడు అడ్మిషన్ ఇస్తారని చెప్పి చెట్ల కింద కూర్చొని భోజనాలు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే జవహర్ భారతి కాలేజీలో ఒక స్టూడెంట్స్ కనీసం కాలేజీ పడిపోయే పరిస్థితిలో ఉంది. కనీసం 500 మంది స్టూడెంట్స్ కూడా లేని పరిస్థితి ఉంది. హాస్టల్ పరిస్థితి హాస్టల్లో ముఖ్యంగా ఎప్పటి నుంచో వాటర్ లేదు. తాగడానికి ఒక అరగంట వస్తుంది, ఒక 10 నిమిషాలు వస్తాయి, ఆగిపోతాయి. స్నానాలు చేయకుండా మొహం కడుక్కోకుండా అట్లాగే ఉంటున్నారు. ఆ టైం స్నానాలు లేనందువల్ల కాలేజీ కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. ముఖ్యంగా భోజనం వసతి సరిలేదు. ఎంతోమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బయట నుంచి కర్రీస్ బయట నుంచి కొనుక్కొచ్చుకొని తింటున్నారు. అందరు పేద విద్యార్థులు, ఎవరికి రూపాయి డబ్బులు ఉండవు, కానీ బయట కొనుక్కొచ్చుకొని తింటా ఎంతో నష్టపోతున్నారు పిల్లలు. ముఖ్యంగా కాలేజీలో ఏదన్నా సమస్య వస్తే, హాస్టల్లో కానీ ఏదైనా సమస్య వస్తే వెంటనే అధికారులు తెలియజేస్తే వాళ్ళకి ప్రిన్సిపాల్కి కానీ ఎవరికైనా వెంటనే స్పందించరు వాళ్ళు. ఈరోజు ఇంతమంది 550 మంది స్టూడెంట్స్ ఉంటే 2 బాత్రూమ్లు ఇక్కడ. పేరు నారాయణ. ఇక్కడ యూజీసీ నుంచి ఫండ్స్ చాలా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అడిగితే మేనేజ్మెంట్ని వచ్చాయి. అవి పోయి మేము తీసుకెళ్ళి గర్ల్స్ హాస్టల్ 16 రూములు కట్టామన్నారు. అవి ఎక్కడ కట్టారు? బీటెక్లో కట్టారా, ఇక్కడ కట్టారంటే అవి ఎక్కడ కట్టిన వాళ్ళు సరిగా సమాధానం చెప్పట్లేదు. అలాగని మేము ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళకి చెప్పిన ఆ సమస్య మీద వాళ్ళు ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అంటారు, కానీ ఒక్కరోజు కూడా వచ్చి లేదు. ఈరోజు భరత్ వస్తున్నట్టు ఓళ్ళైనా ఈరోజు ఇక్కడ రాకొచ్చి ఇలా చేశారే కానీ ఏమి పట్టించుకునేటట్టు లేరు వాళ్ళు. దీని ఎలా అయినా మేనేజ్మెంట్ సమస్యలు ఎంత ప్రధానంగా వాటర్ సమస్య ఉన్నప్పుడల్లా వాళ్ళు ట్యాంకీ ఏదైనా సైజు పెంచమంటే ఇదిగో చేస్తామంటే ఫండ్స్లే ఉంటున్నారు. దగ్గర మేనేజ్మెంట్ దగ్గర డబ్బులే ఉంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బులు అతను బాత్రూమ్ క్లీన్ చేయమంటే ఇదిగో చేపిస్తామంటున్నారు. మళ్ళీ ఫినాయిల్స్ అవి వాడుతున్నామంటారు. అవి ఎక్కడ వాడుతున్నారు? వాళ్ళు ఇళ్లలో వాడుకుంటున్నారా, ఎక్కడ వాడుకుంటున్నారు? ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇక్కడ ఫినాయిల్ ఏది వాడినట్టు లేదు మాకు. ఏదో తీసుకొచ్చి హార్పిక్ అంటారు, అవి అంటారు, అవన్నీ వాడిన బిల్లులు మాత్రం చూపిస్తున్నారు. కానీ అవి ఎక్కడ వాడుతున్నారు? వాళ్ళ ఇళ్లలో వాడినట్టు మేము అడగట్లా. మాకు వాడినట్టు మేము చూపించమంటే వాడు సరైన బిల్లులు చూపించకుండా బిల్లులు వేసి ఏం చేసి వాళ్ళు చేస్తున్నారు. నా పేరు సింగరయ్య. నేను జవహర్ భారత్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎస్ఎఫ్ఐ కావల్ జవహర్ భారత్ సెక్రటరీని. ఏంటంటే ఈడ మన హాస్టల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూమ్స్ కానీ వాటర్ కానీ మాకు నిన్న అసలు వాటర్ లేని పరిస్థితి. చాలా మంది ఆకలి దప్పికయ్యి వాటర్ రైల్వే స్టేషన్లకి కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మేము మేనేజ్మెంట్ ప్రశ్నిస్తుంది ఏంటంటే యూజీసీ ఫండ్స్ వస్తాయి. యూజీసీ ఫండ్స్ వచ్చినప్పుడు అవి ఏం చేస్తున్నారు? నాకోల్ డబ్బులు వస్తున్నాయి. నాకోల్ వచ్చినప్పుడు ఇవన్నీ బాగా చేసినట్టు అప్పుడప్పుడు ఏదో పెయింటింగ్ వేశారు కానీ శుభ్రంగా ఏం చేయలేదు. అదేవిధంగా ఈ దాతలు ఇస్తారు హాస్టల్కని, అవి ఏం చేస్తున్నాయని మేము యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అవన్నీ మాకు తెలియజేయాలని, ఎలా ఖర్చు పెట్టారని తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు శివకృష్ణ. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, బీకామ్ కంప్యూటర్స్. ఇప్పుడు ఈ జేబీ కాలేజీలో ఉండేది 100 ఎకరాలు అయితే 100 ఎకరాల్లో ఈ 2 ఇంజనీరింగ్ కాలేజీలు కట్టారు. ఇంజనీరింగ్ కాలేజీలు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మేము కూడా చూస్తుంటాము. కానీ అది చూసినప్పుడల్లా మాకు కూడా కొంత బాధ అనేది కలగటం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మేము మా తోటి విద్యార్థులతో ఉండాల్సిన సహజీవనం ఉంటాము, కానీ మా తోటి పందులు ఉంటే పందులతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కలిగింది. ఏంటంటే అన్నం తినేటప్పుడు మెస్లో ఉండాల్సింది మేమంతా కలిసి తినేటప్పుడు నిలబడే తింటాం, కానీ కూర్చునే అవకాశం కూడా లేదు. కానీ మా మధ్య పందులు కూడా డ్రైనేజీ కాలువలు కూడా ఆ మెస్ మధ్యలోనే ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ట్యాంకీలు కానీ వాటర్ తాగటం. ఇప్పుడు మేము ఇక్కడ 500 మంది విద్యార్థులు ఉంటే ఈ 500 మంది విద్యార్థులు అలాగే స్నానం చేసే వాటర్ కానీ లేకపోతే తాగే వాటర్ కానీ ఒకే రకంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ప్యూరిఫైర్ వాటర్ అనేది కూడా ఈ 500 మందికి అవకాశం లేదు. వాటర్ అనేది తాగే వాటర్ ఒకటే కాబట్టి ఈ ప్యూరిఫైర్ వాటర్ అనేది కూడా ఒక ట్యాంకీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 1 మంత్ నుంచి చెడిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చేరినప్పటి నుంచి అది పనిచేసే అవకాశం కూడా లేదు. దాదాపు నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే 2 సంవత్సరాల నుంచి 1-2 సార్లు తాగిన సందర్భం కానీ ఇంకో సందర్భం లేదు. అదేవిధంగా ఈ యొక్క డ్రైనేజీని కాలేజీ పరిస్థితుల్ని అందరూ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తే బాత్రూమ్ చూసే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ బాత్రూమ్ అనేవి 500 మందికి 20 ఉన్నాయి. 20లో 2 కూడా సక్రమంగా ఉండే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ స్నానం చేయాలన్నా బాత్రూమ్ పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్నంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరే సక్రమంగా చేయాల్సింది కోరుతున్నాను. లోపల పెట్టుకుని ఏం చేసుకుంటారు? రిపేర్ కానీ ఇస్తే కదా కనెక్షన్ లేదు. మామూలు పోయింది, వర్క్ చేయలేదు తీసుకొచ్చేటప్పుడు అంటే పిల్లలు దండ అంటే
ధన్యవాడు మన కాలేజీ ఎందుకు వచ్చింది